అంటే ఇందాక మీరు అన్నారు లవ్ స్టోరీ సినిమాలో హ్మ్. 2 క్యారెక్టర్స్ కి డబ్బింగ్. దట్ వాస్ అవును. మై సెకండ్ క్వెషన్. రైట్. ఎందుకంటే కొన్ని సార్లు ఒకే సినిమాకి డబ్బింగ్ ఆర్టిస్టులు దొరకకపోవడంతో చిన్న మాడ్యులేషన్ చేసి వాళ్ళిద్దరికి మీరే చెప్పండి మేడం అవును. అనేది చాలా తరచుగా వచ్చే ఒక అవును. ప్రాక్టీస్ లాగా రైట్. కనిపిస్తుంది. సో అది దొరకకుండా చేయాలి అనేది చాలా చాలా క్లిష్టమైన పరిస్థితి. అవును. సరే వాళ్ళు మదర్ క్యారెక్టర్సే ఇన్ ఫ్రంట్ మనకు కనిపించకపోవచ్చు. అవును. ఇలాంటి కొన్ని వెసులుబాట్లు ఉన్నా కూడా హ్మ్. ఆ డిఫరెన్స్ మాత్రం తెలియజేయకపోతే అవును. పగిలిపోద్ది. అవును. అయితే అక్కడేమైంది అంటే 'శేఖర్ కమ్ముల' గారికి ఆయన ఇద్దరిని ఎందుకు ఒకళ్ళనే ఎందుకు ప్రిఫర్ చేశారు. అప్పుడే వాయిస్ టెస్ట్‌లు చాలా మంది చేశారు. స్లాంగ్ ఆయనకి తెలంగాణ స్లాంగ్ నేచురల్‌గా వచ్చేవాళ్ళు దొరకలేదు. ఓకే. ఆయన పర్టిక్యులర్‌గా ఉన్నారు. స్లాంగ్ ఖచ్చితంగా ఉండాలి అని. నేను దేవయాని గారికి ముందు చెప్పేసా. ఆ దేవయాని గారికి చెప్పినప్పటికే నా పని అయిపోయింది. బాబోయ్! ఈ కాంపౌండ్‌లో నేను పని చేయలేను. నాకసలే ఓపిక లెవెల్స్ చాలా తక్కువ. అవ్వదు అనని జెప్పేసి, సరే ఏదోకటి మొత్తానికి మమ అనిపించాను. నమ్మకంగా పిలిపిచ్చాడు. మా ఇన్‌చార్జ్‌కి పేరు రాకూడదని చెప్పొచ్చేసాను బయటికి. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ కాలొచ్చింది. "అక్క రెండో క్యారెక్టర్ గూడా నువ్వే జెప్పాలి." నేను చెప్పనురా బాబోయ్! నా వల్ల గాదు. అంత టైము వాళ్ళ మార్క్ నేను రీచ్ అవ్వలేనంటే, "లేదు లేదు అట్లా కాదు. నువ్వొచ్చి మాట్లాడు" అనేసి కో డైరెక్టర్ గారు సూరి అని ఉంటారు. హ్మ్. ఆయన మాట్లాడి, "లేదు మేడం ఇది మీరు చెప్పాలి. ఇది మీకంత కష్టమేం కాదు. ఎందుకంటే అది చాలా సప్రెసివ్‌గా చెప్పే క్యారెక్టర్ కాబట్టి మాకు కొంచెం ఎమోషన్ ఎక్కువ కావాల్సొచ్చింది. ఇది అరిచి చాలా ఆవిడ చాలా ఇదిగా ఉంటారు. రెబెల్‌గా ఉంటారు అందులో. ఈజీ అవుతుంది మేడం" అనేసరికి నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపిచ్చింది. ఇంత పర్టిక్యులర్‌గా నన్నే అడగాల్సిన అవసరం ఏముంది? ఇంకా ఇంకొంచెం గట్టిగా ట్రై చేస్తే వేరెవరైనా దొరకొచ్చు వాళ్ళకి. ఐ టుక్ ఇట్ యాస్ ఎ ఛాలెంజ్. అలాగే చెప్పాను ఆ రెండో క్యారెక్టర్ కూడా. నేనంతట నేను చెప్పే వరకు కూడా ఎవరికీ తెలియలేదు. అదే అదొకటే ఆర్టిస్ట్ అబ్సల్యూట్‌లీ. చెప్పారు అని. ఎందుకంటే ఒక సీన్ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ సినిమాలో ఎక్కడైతే సరే నేను చీర కడతాను, నువ్వు బట్టలేసుకో అక్కడికెళ్దాం. అవును. ఆళ్ళెట్ట చూస్తారో చూడు, ఆ! వాళ్ళేం మాట్లాడతారో అవును. చూడు అని చెప్పినప్పుడు వెంట ఇద్దరు వెంటనే ఉంటారు. డైలాగులవి. అవును. ఇద్దరు అక్కడ ఉంటారు. మధ్యలో నాగ చైతన్య గారి రియాక్షనే ఉండదు. అవును. వెంట అవును. వెంటనే డైలాగులుంటాయి. వీళ్ళిద్దరే మాట్లాడతారు. అది డిఫరెన్స్ తెలియకుండా చేయడం అనేది యాహ్! ఇట్ వాస్ అది అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అండి నాకు. ఛాలెంజింగ్ అది చాలా. అది బాపు గారి 'శ్రీరామరాజ్యం.' హ్మ్. ఆఫ్ కోర్స్ అది సో, ఐకానిక్ క్యారెక్టర్. చాలా. మీరు వెతుక్కుంటూ వచ్చిన సీతమ్మ ఇక్కడ లేదని చెప్పి ఆ ఎమోషన్ ఓహ్ ఏదైతే మై ఉంటుందో గుడ్‌నెస్! ఆ సీన్ ఒకసారి ఆయన ఫస్ట్ సీన్ చూడమంటారు బాపు గారు. సీన్ మొత్తం చూడమ్మా ఒకసారి అని సీన్ మొత్తం వేయించారు. మొత్తం చూసా సీను. నిజంగా ఎమోషనల్ అయిపోయా. అంటే సీతమ్మ తల్లికే అంత తప్పలేదంటే ఒక ఒక లేడీగా కనెక్ట్ అయ్యాను ఆ సీన్‌కి. నేను ఒక ఆర్టిస్ట్‌గా చూడలేదు. బాగా ఎమోషనల్ ఇదయిపోయింది నాకు. ఏడుపు కంట్రోల్ అవ్వట్లా. బాపు గారన్నారు, "ఈ పూటకి ఆపేద్దామా రేపు చెప్దాం" అనన్నారు. "లేదు లేదు గురువుగారు ఇలాగే చెప్పేద్దాం. మళ్ళీ ఎమోషన్ రేపు నేను మళ్ళీ ఉండదు. బయటకొచ్చేస్తే మళ్ళీ ఉండదు. కరెక్ట్. చెప్పేద్దాము" అనంటే ఆయన టైం తీసుకొని చెప్పించి, ఆ క్యారెక్టర్ కూడా అదొక ఆయన ఇచ్చిన అద్భుతమైన నాకింక ఏ అవార్డ్ అక్కర్లేదు. నేను ఈ క్యారెక్టర్ ఎలా అయితే రావాలనుకున్నానో అలా నువ్వు చెప్పావమ్మా! నాకు చాలా సంతోషంగా ఉందని. చాలండి ఈ జన్మకి రైట్. ఇదొక్కటి చాలు అనిపించింది నాకు. అంటే అలాంటి వాళ్ళతో కదా వర్క్ చేసి నేర్చుకోవాలి. అబ్సల్యూట్‌లీ. ఇప్పుడు చాలా మందితో వర్క్ చేస్తున్నాం గానీ, వర్క్ చేస్తున్నాం. రైట్. సోల్‌తో రైట్. చేయట్లేదు. రైట్. ఎళ్ళామా, చెప్పామా, వచ్చామా అనే ఉంటుంది. మనస్ఫూర్తిగా చెప్పింది లేదు. అది ఈ మధ్య నాకు బా నచ్చింది రీసెంట్‌లీ 'దేవర'. దేవర. 'దేవరా'లో మదర్ క్యారెక్టర్‌కి చెప్పాను. నైస్. సీనియర్ యాహ్! ఎన్టీఆర్ అంటే యాహ్! తండ్రి. రైట్. శృతి ఆవిడకి మరాఠే నాకు గారి క్యారెక్టర్ చాలా చేశారు. నచ్చింది నాకది బాగా. మంచిగా మనస్ఫూర్తిగా చెప్పిన క్యారెక్టర్ అది. అది కూడా క్లైమాక్స్‌లో అసలు చాలా బావుందది. మంచి ఎలివేషన్స్ వచ్చే యాహ్! డైలాగ్స్ అవి. యాహ్! వెంటనే 'ప్రకాష్ రాజ్' గారి డైలాగ్ రావడం, తర్వాత అవును. అవును. ఆవిడ డైలాగ్ రావడం. సో, చాలా బావుంది. అంటే రేర్‌గా దొరుకుతుంది ఆపర్చునిటీ. అలా చెప్పే అవకాశం రావటం. చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే, ఏదో మనం ఆకలితో వెయిట్ చేస్తామన్నట్టు ప్రూవ్ చేసుకోవాలి. కరెక్ట్. ప్రతిసారి ప్రూవ్ చేసుకోవాలి. అంటే కరెక్ట్. చాలామందేంటంటే, ఇప్పటికొచ్చి ఏం ప్రూవ్ ఇప్పటికి కాదు ఎప్పటికి ప్రూవ్ చేసుకోవాలి. కరెక్ట్. మనం ఉన్న కరెక్ట్. ఇండస్ట్రీ కరెక్ట్. అలాంటిది. కరెక్ట్. ఏ డేకి ఆ డే ప్రతి క్షణం మనల్ని మనం అప్‌గ్రేడ్ చేసుకోవాలి. మీరిక్కడ ఉండాలి అనుకుంటే. లేపోతే అక్కర్లేదు. ఎవరిది అంతే. వాళ్ళు ఆ టైంకి ఈ చాలు వెళ్ళిపోవచ్చు అనుకోవచ్చు. ఆన్ స్క్రీన్ మెజారిటీ అదే ఇబ్బందవుతుంది రైట్. ఆర్టిస్ట్‌లకి. ఒకసారి కనిపిస్తారు. మళ్ళీ ఎక్కడో కనిపించరు. బట్ అలా ఇంకా మా దాంట్లో మేము అంటే ఇంకా బాగా బెటర్‌గా మా వాయిస్ వేరియేషన్ ఇచ్చుకుంటూ ప్రయత్నం చేయాలి. రైట్. ఇందాక డ్రిల్లింగ్ అన్నాను గదా! సో, మీరు చెప్పిన డబ్బింగ్ అన్నిట్లో గూడా బాగా అంటే నిజంగానే ఆహ్, దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ, ఇన్‌పుట్లు ఇస్తూ, ఇంకా చేద్దాం, ఇంకా బెటర్‌గా చేద్దాం, ఇక్కడ అలా చేద్దాం, ఇక్కడ అలా చేద్దాం అని చెప్పిన డైరెక్టర్స్ ఎవరు? ఆర్. నారాయణమూర్తి గారు. హ్మ్. ఆర్. నారాయణమూర్తి గారు 'జై జై తెలంగాణ' ఏదో చెప్పాను. ఓహ్ మై గాడ్! ఆయన కూర్చోరండి. క్షణం కూర్చోరు. 24 అవర్స్ వర్క్ జరుగుతూ ఉన్నా కూడా ఆయన ఆర్టిస్ట్ పక్కన నిలబడతారు. మైక్ ఇక్కడుంటే మన పక్కన ఆయన నిలబడతారు. నిలబడి ఆయన చెప్తారు. ఆయనకేం కావాలి అని.
చెప్పేటప్పుడు ఎందుకు నాకు ఈ టార్చర్, ఇది నాకు అవసరమా అసలు అనిపించింది గానీ, అవుట్‌పుట్ అమేజింగ్. హ్మ్. ఆ టైంలో నాకు మా ఇన్‌చార్జ్‌కి ఫోన్ చేసి, "మీరెందుకు చెప్పిస్తున్నారు నాతో ఈ క్యారెక్టరు? నా వల్ల అవ్వట్లేదు. ఆయన అసలు కాంప్రమైజ్ ఆయన దగ్గర ఇదేంటంటే వాయిస్ నచ్చితే ఆయన వదిలిపెట్టరు. ఆయన హ్మ్. కాళ్ళు కడుపులోనే పట్టేసుకొని పని చేయిచ్చేస్తారు. హ్మ్. ఆయనకు కరెక్ట్‌గా నచ్చాలి. నచ్చితే వదలరాయన. వాళ్ళ మీద అంత ఫోకస్ కూడా అందుకే పెడతారు. ఆయనతో నాకు చాలా. నెక్స్ట్ మళ్ళీ నాకు లవ్ స్టోరీయే. ఇంకెక్కడ నేను అంత ఏదో 'అర్జున్' సినిమాకి నేను గుణశేఖర్ గారితో వర్క్ చేశా గానీ, అది సమ్ ఎక్స్‌టెంట్ ఓకే. పర్వాలేదు చిన్న క్యారెక్టరే కాబట్టి నాకంత అనిపించలేదు. శేఖర్ కమ్ముల గారిది నాకు చాలా టైం తీసుకున్నారు. రైట్. ఆల్‌మోస్ట్ 20 డేస్ చెప్పాను నేను ఆ డబ్బింగ్. అబ్బా! 15-20 డేస్. 2 వయస్సులు. 2 వాయిస్‌లు. నాకే అర్థం కాలే ఏంటి నేను సినిమా పని చేస్తున్నానా? సీరియల్ పని అదే కదా! చేస్తున్నానా? అంటే వాళ్ళకి పర్ఫెక్షన్ అండి. అంటే వాళ్ళేం పెద్ద అరిచేసి ఎక్స్‌ప్రెషన్ ఏమి అడగరు. వాళ్ళకి చాలా న్యాచురల్‌గా చాలా కావాలి. రైట్. న్యాచురల్‌గా చెప్పడం చాలా కష్టం. అది అరవచ్చు, అంతే. ఏడ్చేయొచ్చు, ఏదైనా చెప్పొచ్చు గానీ, వాళ్ళు అడిగే స్టైల్ వాళ్ళ స్కూల్ మనకు అలవాటు అవ్వడానికి. వన్స్ అలవాటయిందనుకోండి ఈజీ. రైట్. సో, అంటే ఇప్పుడు ఒకటి ఇదేంటంటే ఆర్టిస్ట్ వచ్చినప్పుడు జనరల్‌గా ఏంటంటే పేషెంట్‌గా ఉంటారు. అవును. డైరెక్టర్లు గానివ్వండి, రైట్. డబ్బింగ్ ఇన్చార్జ్ గాని వాళ్ళు అవును. వీళ్ళు కొంచెం మెల్లగా చెప్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఆర్టిస్ట్‌కే కొంచెం కాలుతా ఉంటది. అరె! ఏం జరుగుతోంది? ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదని. అవును. సో, అలాంటి సమయంలో ఎట్లా మిమ్మల్ని మీరు కాదు వీళ్ళకి ఏం కావాలో అదే ఇద్దాం అని మోల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవును. అవును. సో, అలాంటి ఛాలెంజెస్ ఏమన్నా వచ్చాయా మీకు? ఎప్పుడు అట్లా అయితే రాలేదు. ఫస్ట్ నాకు అదే నాకన్నిటికి అడ్వాంటేజ్ నా థియేటర్. హ్మ్. హ్మ్. ఎందుకంటే థియేటర్‌లో నేను చెయ్యని క్యారెక్టర్ లేదు. రైట్. చెప్పని డైలాగ్ మాడ్యులేషన్ లేదు. నేర్చుకునే ఎమోషన్ లేదు. సో, ఆబ్వియస్‌గా వాళ్ళలా చెప్పగానే ఫస్ట్ తెలిసేది నాకు. కొన్ని కొన్ని వాటిల్లో నాకు ఓహో! వాళ్ళేం చెప్పారో నాకు అర్థమయ్యేది గానీ, అది నేను డెలివరీ చేయలేకపోయేదాన్ని. రైట్. రైట్. లేదు ఇదేదో మళ్ళీ చెప్దామండి. ఒకసారి మళ్ళీ చెప్పండి అని. ఒక్కోసారి డబ్బింగ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే కరెక్షన్‌కెళ్ళినప్పుడు, ఆ సీన్ అక్కడ బాలేదండి. మళ్ళీ చేద్దాం అని చెప్పిన సందర్భాలు గూడా ఉన్నాయి కొన్ని నైస్. సినిమాల్లో. నైస్. 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' అని 'ఖుష్బూ' గారి అవును. మూవీ. 'శర్వానంద్.' 'శర్వానంద్.' 'ఖుష్బూ' గారికి చెప్పాను అందులో. హ్మ్. అందులో ఒక సీన్ అలాగే జరిగింది. చెప్పించారు బావుంది, బావుంది పర్వాలేదు బావుందండి అన్నారు. నాకు ఇంటికెళ్ళాక కూడా ఆలోచిస్తున్నా. ఆయన చెప్పినట్టు రాలేదు. నేను వేరే ఇంకేదైనా చెప్పాలేమో అనేసి నెక్స్ట్ డే వెళ్లి మళ్ళీ రీడబ్ చేసాం ఆ సీన్. నైస్. మనకి ఫస్ట్ నాకు కన్విన్సింగ్‌గా అనిపించాలి. ఓకే. చెప్పాను అని నాకలా అనిపిస్తే అప్పుడు నాకు హమ్మయ్య! అనిపిస్తుంది. లేదు అంటే అది మైండ్‌లో తిరుగుతూనే ఉంటుంది. నేను చెప్పలేకపోయాను వాళ్ళు చెప్పింది అనేసి. రైట్. అలా ఉంది తప్ప ఎప్పుడంత హార్డ్‌గా ఎప్పుడు అనిపించలా. అలాగే నెక్స్ట్ వాయిస్ మాడ్యులేషన్ అన్నారు. వాయిస్ కల్చర్ చేంజ్ అనేది కూడా కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులు హ్మ్. చేస్తూ ఉంటారు. హ్మ్. ముఖ్యంగా మనం సాయి కుమార్ గారి దగ్గరో, లేకపోతే రవి గారి దగ్గరో చూస్తూ హ్మ్. ఉంటాం. అలాగే ఇప్పుడు సూర్యకి డబ్బింగ్ చెప్పే ఆయన ఉన్నారు శ్రీనివాసమూర్తి. 'శ్రీనివాసమూర్తి' గారు. ఆయన ఇప్పుడు లేరు, కాలం చేశారు. హ్మ్. ఆయన గాని సూర్యకి, విక్రమ్‌కి, అజిత్‌కి చెప్పేటప్పుడు వాయిస్ మాడ్యులేషన్స్ అవన్నీ కూడా ఆ ఇంపాక్ట్ అనేది మనం కొన్ని వీడియోల ద్వారా చూస్తూ ఉన్నాం. హ్మ్. ఇక్కడ మీరు వర్క్ చేసినప్పుడు హ్మ్. మీరు కూడా కొన్ని పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. అవును. అండ్ ఆ డిఫరెన్స్ అనేది తెలియజేయాలి. అవును. సో, వాయిస్ చేంజ్ మీద మీ వర్క్ అనేది ఎలా ఉంటుంది? నేను చెన్నైకి ఒక 2 సినిమాలు డబ్బింగ్‌లు ఒకే రోజు చెప్పడానికెళ్ళా. అందులో ఒకటేమో 'రెమో' హ్మ్. మన 'శివకార్తికేయన్' గారు, 'శివకార్తికేయన్' 'కీర్తి గారి సురేష్.' 'రెమో'. ఇంకొకటేమో ఆహ్, ము ఇంకొకటి ధనుష్‌దండి డబుల్ యాక్షన్ అందులో ఆయన ఆహ్, 'కొడి'. కూడా 'త్రిష' 'కొడి' హీరోయిన్. 'త్రిష' హీరోయిన్. అందులో ఇద్దరికీ శరణ్య గారికే. అందులో అవును. నేను 2 ఆ! సినిమాల్లో రైట్. శరణ్య గారికే చెప్తా. 'కొడిలోనేమో' చాలా పొలైట్ టీచర్ ఆవిడ. చాలా డీసెంట్ క్యారెక్టర్. ఇందులోనేమో పరమ తింగరి. హ్మ్. 'రెమోలోనేమో' హ్మ్. చాలా వెకిలి క్యారెక్టర్. అది చెప్పి, ఇది చెప్పినప్పుడు నాకు ఆ క్యారెక్టర్‌లోంచి దీనిలోకి రావడానికి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ ఫెల్ట్ లేదు మైండ్ డైవర్ట్ అవ్వట్లేదు. నేను ఆ క్యారెక్టర్ ఇంపాక్టే వస్తోంది. రైట్. ఇది చాలా ఫన్నీగా చెప్పాలి. ఇది చాలా ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్. ఎలా అని చాలా టైమ్ తీసుకొని చెప్పినవి 2 డిఫరెంట్ ఒకటే ఆర్టిస్ట్ మళ్ళా. కరెక్ట్. ఆవిడ, ఈవిడ ఒక్కళ్ళే. రైట్. కానీ క్యారెక్టర్ ఒక ఎక్స్‌ప్రెషన్, ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చేసరికి నాకది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. రైట్. రైట్. కొంచెం టైం తీసుకున్న తర్వాత లేదు కాసేపు గ్యాప్ తీసుకొని వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారప్పుడు. లేదమ్మా పర్వాలేదు టైం ఉంది ఇబ్బంది లేదు. మెల్లగా చెప్దాము అని చెప్పి. సో, అది ఒక్కటి నాకనిపించింది. ఆ 2 బ్యాక్ టు బ్యాక్ చెప్పడం వల్ల మేబీ. అది ఒకటే రోజులో ఫినిష్ చేయాల్సొచ్చింది అట్లాగా. బట్ ఒక క్యారెక్టర్ నుంచి ఇంకొక క్యారెక్టర్ ఏమనుకుంటారు మీరు ఇంట్రడక్షన్‌లో చెప్పినట్టు ఏదో వాళ్ళు యాక్ట్ చేశారు. మేమేదో మైక్ ముందు కూర్చొని 4 డైలాగులు చెప్తే అది డబ్బింగ్ కాదండి. కరెక్ట్. అది అది చాలా రాంగ్ రైట్. ఒపీనియన్. నేను దానిలో నా ప్రాణం పెట్టేయాలి. నా సోల్ వెళ్ళిపోవాలి. నేను డెఫినైట్‌లీ. పరకాయ ప్రవేశం చెయ్యాలి. అది నేను ఫీల్ అయితేనే ఆ ఎక్స్‌ప్రెషన్ నేను ఇవ్వగలుగుతాను. డెలివరీ సీన్ చెప్తాను. డెలివరీ నొప్పులు నేను పడాలిక్కడ. కరెక్ట్. ఇక్కడ కరెక్ట్. కూర్చొని అదంత ఈజీ కాదు. రేప్ సీన్ ఉంటుంది. అంటే సెన్సిటివ్ అండి ఇవన్నీ. అవును. ఆ రేప్ అంటే ఇవన్నీ ఇమాజిన్ చేసుకొని నేను నేచురల్‌గా దాన్ని నేను ప్రెజెంట్ చేయాలి. డెఫినైట్‌లీ. అది చిన్న విషయం కాదు. అబ్సల్యూట్‌లీ. అందరూ చాలా మంది అడుగుతారు డబ్బింగ్ అవకాశాలుంటే చెప్పమ్మా.
అది అంత ఈజీ ప్రొఫెషన్ అయిపోయింది మాట అందరికి. ఇంకా నవ్వుకుంటాను వాళ్ళని చూసి.